డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఎలాంటి జాతకం కలిగిన బిడ్డల పైన తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు పెట్టకూడదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం వివరించగలరు? షూర్. జనరల్ గా తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల పైన ఆస్తిపాస్తుల్ని ఏదో కొద్ది గొప్ప ఏర్పరచాలని అనుకుంటారు. ఇది ఏ తల్లిదండ్రులు అయినా కానీ కోరే ఒక సాధారణమైన విషయమే. కానీ మన సమాజంలో వీటి పట్ల ఒక అవగాహన లేకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రేమ అనురాగాలని మాత్రమే చూసి బిడ్డల మీద ఆస్తిపాస్తులు రాసేస్తారు. అసెట్ అంటారు దీన్ని. అయితే ఆ బిడ్డల మీద రాసేటప్పుడే ఆ బిడ్డల జాతకాలని పరిశీలించి ఒక అమ్మాయి పైన కానీ, లేదా అబ్బాయి పైన కానీ, లేదా అబ్బాయి పైన కానీ, లేదా ఇంకొక అబ్బాయి పైన కానీ, లేదా అమ్మాయిలో పుడితే అమ్మాయిల పైన కానీ రాసేటప్పుడు వారి జాతకము వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవించే యోగం కలిగినదా అనే విషయాల్ని పరిగణలోకి తీసుకొని కానీ మనం కానీ వారి పేరు మీద కానీ రాస్తే తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత కూడాను ఆ బిడ్డలు తల్లిదండ్రుల ఆస్తుల్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఈ చిన్నపాటి విషయము తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, మనం సంపాదిస్తున్నాము, మనం సంపాదించింది బిడ్డలకే కదా, ఇంక ఎవరు దీనికి అనుభవించబోతారు, నాకుండేది ఒకే బిడ్డ, నాకుండేది ఒకే అమ్మాయి, ఒకే అబ్బాయి అనుకొని ఆస్తిపాస్తుల్ని రాసేస్తారు. అది సంతోషకరమైన విషయమే, కాదంటూ లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఏమీ లేకుండా బిడ్డలపైన అప్పులు పెట్టేసి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అవును గురుగారు. అవును లేదా? అవునండి. ఓకే. కానీ వాళ్ళ తల్లిదండ్రులుగా మంచి ప్రేమానురాగాలతో పాటు ఆస్తిపాస్తులు కూడా పంచేటప్పుడు ఆ బిడ్డలు ఆ ఆస్తిపాస్తులను అనుభవించగలిగే జాతకంగా ఉందా అనేది పరిశీలించారు. దానికి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అయితే ఒక తల్లి తండ్రికి బిడ్డలు పుట్టినప్పుడు వారి జాతకంలో పరిశీలించినప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకొని చూడాలి. ఆ లగ్నము ఒకవేళ ఏదై ఉన్నా గాని మేషము అనే భావంలో ఆ లగ్నములో నుండి 4వ భావాధిపతి వెళ్ళి మేషములో గాని కూర్చోండడము, లేదా మేషము అనే భావానికి అధిపతి అయినటువంటి కుజుని యొక్క అధీన నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో మన కూర్చో ఉందా, ఇవి చూసి మనము ఆస్తిపాస్తులను రాయాలి. వీళ్ళ బిడ్డలు మేషలగ్నము, మేషరాశి, మకర రాశి, మకర లగ్నంగా ఉంటే వాళ్ళ పైన కాని తల్లిదండ్రులు ఆస్తిపాస్తుల్ని ఇల్లు రాసిచ్చినా ఏది రాయించినా తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల్ని వీరు పెట్టుకోరు, వారికి ఉపయోగించుకోరు. ఒకవేళ అలా ఉపయోగించుకున్నప్పుడు కూడాను దాని మీద డిస్ప్యూట్స్ వచ్చి రాబోయే కాలంలో ఆస్తి కొరకు వేరే వారి యొక్క చూపు పడడము, వీరిని కోర్టుకు పిలవడము, లేకపోతే వాళ్ళ పేరు మీద వీళ్ళు రాసి పెట్టినా గానీ ఆ ఇంట్లో వీరు కాపురం లేకుండా ఉద్యోగ రీత్యా దాన్ని బాడీకి చేసి వేరే చోటుపై ఉండడము, ఇలాంటివి సంభవిస్తాయి. అయితే అప్పుడు ఏం చేయాలో, ఉండేది నాకు ఒక కొడుకే కదా, వానికి మకర రాశి పడింది, లేదా మేషలగ్నం పడింది, మేషరాశి పడింది, మకర లగ్నం పడింది, నేను అతని పేరు మీద రాసి పెట్టాల్సిన గత్యంతరం తప్పలేదు అని కొంతమంది పేరెంట్స్ మన దగ్గర వాపోతుంటారు. బాగా గమనించాలి, ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయమే. కానీ
చాలా విషయం ఇందులో దాగి ఉంది. తల్లిదండ్రులు సంపాదించింది బిడ్డల మీద పెట్టేటప్పుడు బిడ్డల జాతకంలో ఈ 2 రాసులు 2 లగ్నాలు లేకుండా ఉంటే సమస్య లేదు. ఒకవేళ మేషరాశి మేషలగ్నంగా ఉండి మకర రాశి మకర లగ్నంగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఆస్తులు, కారు కానీ వాహనం అంటే కారు, ఇంకా మిగిలిన వాహనాలు ఏదైనా కానీ తీసుకోవచ్చు, స్థలం కానీ పొలం కానీ బిల్డింగ్ కానీ లేకపోతే అపార్ట్మెంట్ కానీ అసెట్ ఏదైనా కానీ ఆ బిడ్డ పేరు మీద వీళ్ళు పెట్టకూడదు. అలా పెట్టితే ఆ బిడ్డ దాన్ని కాపాడుకోలేని పరిస్థితి, ఈ కర్మ అనేది ముందు వచ్చి నిలబడుతుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఏదో ఒక సందర్భం లేదండి, నేను మంచి స్ట్రిక్ట్ అండి, నేను నా డబ్బుని చాలా వరకు జాగ్రత్త కాపాడుకుంటానని అనొచ్చు ఆ బిడ్డ. కానీ కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేరెవర్ యూ హైడ్. నువ్వు ఎక్కడ దాగి ఉన్నా దాని అడ్రస్కి వచ్చేసి కొట్టేస్తుంది. కాబట్టి నేను వినయంగా తెలియజేసే అంశం ఏంటి, తల్లిదండ్రులారా, మీ బిడ్డల జాతకాలు ముందర పెట్టుకోండి. మీ బిడ్డల జాతకాల్లో లగ్నం ఇంపార్టెంట్. ఇన్ని వేల సంవత్సరాలుగా రాశి 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 అని ఆ రాశి పెట్టుకునే అలాడారు. దాన్ని కొద్దిగా దాచిపెట్టండి, మర్చిపోండి. లగ్నము మనకి ప్రాణం లాంటిది. అలాగే మీ అబ్బాయో మీ అమ్మాయి జాతకంలో లగ్నం ఏదో చూడండి. మీ జాతకాలు, మీ అబ్బాయి మీ అమ్మాయి జాతకాలు ముందర పెట్టుకోండి. మీరు ఒకవేళ రేపు తెల్లవారితో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి మీ బిడ్డ మీద, లేదా మీ బిడ్డ బాగా సంపాదిస్తున్నాడు, అతనే ఒక ఆస్తి కొనాలా, అప్పుడు కూడా ఇలాంటి అంశాలే పరిశీలించాలి. తన పేరు మీద పెట్టుకోవాలనుకున్నా, లేదా తల్లిదండ్రులు వెళ్ళి తన బిడ్డ అయినటువంటి అతని మీద లేదా అమ్మాయి మీద పేరు పెట్టి ఆస్తిపాస్తులు రాసి పెట్టాలన్నా ఇదే రూలే. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు తెలియదు కదా, ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా, పిల్లి పాలు తాగినట్టుగా ప్రపంచం ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. కానీ మన ప్రకృతి మనల్ని గమనిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తావా, నేను తీసుకెళ్లి ముంచేద్దామని ప్రయత్నం చేస్తుంది, తప్పిదములు చేపిస్తుంది. ఆ తప్పిదములు చేయనీయకుండా చేయడానికి గాను మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీని డిజైన్ చేసి ఇస్తున్నాం, డీకోడ్ చేస్తున్నాం. కాబట్టి మీ బిడ్డల జాతకాల్లో చూడండి, లగ్నం ఏదో తెలుసుకోండి. ఆ లగ్నంలో నుంచి కుడివైపు లెక్క వేయండి. 4వ భావం ఏదో చూడండి. ఆ 4వ భావాధిపతి వెళ్ళి మేషం అనే భావంలో ఉన్నారా, లేదా మేషం అనే భావాధిపతితో కలిసి ఉన్నారో చూడండి. ససేమిరా మీ అబ్బాయి పేరు మీద కానీ మీ అమ్మాయి పేరు మీద కానీ డైరెక్ట్ గా అసెట్ ని వీలునామా రాసి పెట్టకండి. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమిటంటే, ఒకవేళ మీ బిడ్డ జాతకంలోనే మకర లగ్నం ఉందా, మీ బిడ్డ జాతకంలోనే మేష లగ్నం ఉందా, ససేమిరా వారిపైన గుడ్డిగా ఆస్తిపాస్తులు పెట్టకండి. అదేవిధంగా మకర రాశి కానీ మేషరాశి కానీ ఉంటే అది ఇంకొంచెం తక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది, కానీ ప్రభావం మాత్రం ఉంటుంది. మరి ఎలాగండి, దీనికి ఏమైనా వెంటనే మీరు వింటుంటారు, మీరు పరిహారాలు చేయడానికి అలవాటు పడిపోయినారు కాబట్టి మీరేం వెంటనే ఇది జరగకుండా ఆపేయడానికి పరిహారాలు చెప్పండి అంటారు. పరిహారాలు పనిచేయవు, పరిహారాలు అవాస్తవాలు, వాస్తవాలు కావు. గురువు గారు, నాకు ఒక సందేహం. మేష లగ్నం కానీ లేదా మకర లగ్నం కానీ ఇలా ఉంటే ఆస్తిపాస్తులు రాయకూడదు అని చెప్పారు బిడ్డల పైన. ఒక తల్లిదండ్రులకి ఒక మగ బిడ్డ ఉన్నారు. అదే కదా నేను చెప్తాను. అది
ఒకరే ఉన్నా ఇద్దరే ఉన్నా వారికి ఇలా ఉంటే మీరు స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఎవరి పేరు మీద రాసి పెట్టాలి? మీరు అనాథాశ్రయాన్ని వదిలేయాలా లేదా వృద్ధాశ్రయానికి రాసి ఇవ్వాలా? అప్పుడు మాకు ఎట్లా అంటే మీ బిడ్డలకి మీకు ఎవరైతే ట్రస్ట్ గా ఉంటారో, ట్రస్టీ పీపుల్స్ ఉంటారు కొంతమంది, అంటే ఏమిటి, నమ్మకం కలిగిన వాళ్ళ పేరు మీద రాసి పెట్టారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్టుగా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. వాళ్ళు మోసం చేయరేమని నమ్మకం ఏమిటంటే నమ్మాలి. అసలు ఈ బిడ్డల మీద రాస్తే అసలు వీళ్ళు అనుభవించరండి బాబోయ్ అని అంటా ఉంటే, నాకు ఒక బిడ్డ ఉన్నారు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరికి మీరు చెప్పినట్టు మకర రాశి మకర లగ్నం, మేషరాశి మేష లగ్నం ఉంది, మరి వాళ్ళ పేరు మీద కాకుండా ఇంకెవరి పేరు మీద రాసేది? మేము వాళ్ళు నమ్మమంటే వీళ్ళ మీద పేరు మీద పెట్టి వారికి రాబోయే కాలంలో కష్టాలు పెడతారా? కష్టాలు ఎట్లాంటి కష్టాలు వస్తాయి? వీరు అనుభవించలేరు, వీరు అనుభవించే ఆ యోగం ఈ జన్మకు లేదు అని జాతకం చెప్పేస్తా ఉంది. అప్పుడు ఏం చేయాలి? మీరు ఇప్పటికీ ప్రిపేర్ అయిపోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. అన్ని విషయాలు మనకు ఫేవర్ గా జరగవు. పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది. నెగిటివ్ జరిగినా డైజెస్ట్ చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అదే జీవితం అనేది. జాతకం అనేది ఏమిటంటే అనుమతినిస్తుంది. ఆ బిడ్డ జాతకము అనుమతినిస్తా ఉంది. ఏమిటి? ఇతనికి ఈ జన్మలో తల్లిదండ్రుల యొక్క ఆస్తి గాని తన ఆస్తిని కూడాను అనుభవించలేనటువంటి యోగం ఉంది. ఆ యోగాన్ని మనం మంచిగా మార్చుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఆ బిడ్డ పేరు మీద లేకుండా అతనికి నమ్మకంగా ఎవరైతే ఉంటారో, ఆమెకి నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికి రాసి ఇవ్వాలి. అప్పుడు కూడాను వారి జాతకంలో మేషరాశి మేష లగ్నము, మకర రాశి మకర లగ్నము లేకుండా చూసుకోవాలి రాసి పెట్టే వారి పేరు మీద కూడాను. అదేవిధంగా లగ్నంలోంచి 4వ భావాధిపతి మేషంలో లేకుండా ఉన్నట్టుగా చూసుకున్నటువంటి వారి పేరు మీద పెట్టాలి. అందుకని నేను చెప్తుంటాను, మీరు మీ కుటుంబ పరంపరలో మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది జాతకాలని పరిశీలించాల్సిందే. ఒక కుటుంబంలో ఒక యజమాని జాతకం మాత్రమే చూసుకుంటే సరిపోదు. 5 మంది ఉంటే 5 మంది జాతకాలను పరిశీలించాల్సిందే. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనము బ్లైండ్ గా కానీ వెళ్తే ఆ నిర్ణయాలు ఫెయిల్ అయినప్పుడు మనం పడే బాధ వర్ణాతీతం, ఎవరు కాపాడలేరు. అందుకని మనం ఏం చేస్తాము, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఇది చేయవచ్చా చేయకూడదా అన్నప్పుడు మీకు తెలియకపోతే ప్రపంచంలో అన్ని భాషల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను చెప్పిన ఫార్ములాని అతను చెప్తాడు. అంతేగాని మామూలు జ్యోతిష్యుడు చెప్పినట్టుగా ఒక జ్యోతిష్యుడు ఒక విధానాన్ని చెప్తే ఇంకొక జ్యోతిష్యుడు ఇంకొక విధంగా, ఇంకొక జ్యోతిష్యుడు ఇంకొక విధంగా చెప్తా ఉన్నారు. అవి మా జాతకాలు మేము చెప్పే వాళ్ళలో ఉండదు, మేము చెప్పే జాతకాల్లో ఉండవు. ఎవరైనా కానీ తమిళ్లో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా, కన్నడంలో చెప్పినా, మలయాళంలో చెప్పినా, రష్యాలో చెప్పినా, జపనీస్లో చెప్పిన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఫార్ములా ఒక విషయానికి నేను చెప్పే విషయమే, అదే విషయానికి అదే ఫార్ములా అతను చెప్తాడు. ఇది యూనిక్ అయినటువంటి సబ్జెక్టు. కాబట్టి ఇలాంటి రహస్యాలని తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. మేషరాశి మేషలగ్నము, మకర రాశి మకర లగ్నం వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పటికే జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులకి ఎదురయ్యి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఈ మకర రాశి మకర లగ్నం, మేషరాశి మేషలగ్నం వాళ్ళు ఉన్నారు. రోజుకి ఎన్ని ఫోన్లు వస్తుంటాయి నాకు, మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అండి, మేము ఇల్లు కట్టామండి మా పేరు మీద, కానీ ఆ ఇంట్లో మేము లేదండి, మాకు స్థలం ఉందండి, పొలం ఉందండి, అన్ని ఉన్నాయండి, కానీ వదిలేసిన ఫారిన్ లో ఉన్నామండి, దాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తున్నారని కొంతమంది. అంటే మేము కట్టుకున్నాం కానీ ఏ రోజు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి పాపానికి పోలేదు, బాడీకి చేసినామండి అని కొంతమంది. అంటే మేము కష్టాల్లో ఉన్నాము, అమ్ముకోవాలనుకుంటే అది ఎవరు కొనడానికి రాలేదండి, అది వేరే డిస్ప్యూట్ లో ఉందండి, ఆ ల్యాండే ఆ మామిడి తోటే డిస్ప్యూట్ లో ఉందని కొంతమంది అంటా ఉంటే, వీటన్నిటికి కారణం ఏంటంటే మీరు ఇంతవరకు పరిశీలించినటువంటి జ్యోతిషాస్త్రము అనేది కరెక్ట్ కాదు. మీరు ఎవరినైతే సమీపించారో వాళ్ళు మీకు సరైన సమాచారాన్ని మీకు అవసరమైన విధంగా ఇవ్వలేదు. మనం చెప్పే విధానము మీకు చేదుగా ఉన్నా కానీ ఇదే నిజము. దీన్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనము ఇలాంటి వాటి నుంచి బయటికి తప్పించుకొని
సుభిక్షమైన జీవితాన్ని మన బిడ్డలకి ఇచ్చినట్టు అవుతాం, మనం కూడా సుఖంగా బతికి భగవంతుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళగలము అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇది అర్థమవుతుంది? అర్థమవుతుంది గురుగారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు గురుగారు. ఉమ్. చాలా చాలా బాగా చెప్పారు గురుగారు. ఉమ్. ఇక్కడ చూస్తున్న వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ బాగా అర్థమైందని నేను షూర్ భావిస్తున్నాను. షూర్ ఓకే. ధన్యవాదాలు. శుభం.